హాయ్ గైస్ మామిడి తోటలోని మామిడికాయలు కోస్తున్నాం. సువర్ణ రకం ఇది. ఇది పళ్ళు ముగ్గిపోతున్నాయి. చెట్టు బాగా కాసింది కానీ కాయలైతే చెట్టున ఉండట్లేదు. పళ్ళు ముగ్గిపోవడం వల్ల పిట్టలయి తినేస్తున్నాయి. కొన్నేమో కిందన పడిపోతున్నాయి. మేము ఒక్కొక్కసారి వస్తున్నాం, ఒక్కొక్కసారి రావట్లేదు, చూడట్లేదు సరిగ్గా. కాయలు వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు మా నాన్నగారు, నేను, మా తమ్ముడు కలిపి వస్తున్నాం. ఎందుకంటే ఎవరో రాలేదు. ఎవరో రాకపోతే మా నాన్న మన పని మనం చేసుకోవడానికి మీకు నొప్ప సొలుప బయలుదేరండి, ఇంటి దగ్గర తినేసి పడుకుంటారు ఎటు అని చెప్పి తిడితే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాం. వెళ్ళి నన్ను అయితే చెట్టు ఎక్కించారు. నువ్వు చెట్టు ఎక్కు, నేను కింద క్యాచ్ పడతానని చెప్పారు. ఆ విధంగా నేను చేతికి అందిన కాడికల్లా కోసి మా నాన్నగారికి ఇస్తున్నాను. మా నాన్నగారు క్యాచ్ పడుతున్నారు. ఏ కుర్రాడు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఫీల్డ్ కాసేటప్పుడు క్యాచ్ పడతారు కదా, ఆ విధంగా మా వాడు మంచి ఎక్స్పర్ట్గా పడుతున్నాడు. నాకే సరిగ్గా చేయడం రాలేదు. అయినా సరే తప్పలేదు, చెట్టు చివరి వరకు ఎక్కాను. విరిగిపోద్దేమో భయం వేసింది కానీ మొక్కలైతే గట్టిగానే ఉన్నాయి, ఏం పర్వాలేదు. మా తమ్ముడు కింద నుండి అలా చూస్తున్నాడు. అయినా సరే ఇద్దరమే సరిపోతాము, ఇంకో మనిషి అవసరం లేదులే, కూర్చొనిలే ఎండ కాస్తుంది కదా అని చెప్పాడు మా నాన్న. సరేలే అని చెప్పేసి ఏదో విధంగా కష్టపడి ఇష్టపడి కూడా కోస్తున్నాం. ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. ఉదయం 7 గంటలకు లేచాం. నేను లేగడమే లేటు. లేచిన తర్వాత అటు ఇటు తిరుగుతున్నాను. 9 గంటలకి టిఫిన్ తినబోడికి పదండి తోటలోకి, ఇంటి దగ్గర టీవీ చూడడం కాదు, పదండి అంటే బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఓన్లీ సూర్యరక వెరైటీ కోస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఒకరోజు ఒక వెరైటీ కోసుకోవడం బెస్ట్ కదా అని అన్నారు. ఆ విధంగా కోస్తున్నాం. చూసారు కదా చెట్టు, ఇదే దోటితోటి అంటే చెట్టుకి అందలేనివన్నీ దోటితో కోస్తాం అనమాట. పైన చివరన ఉంటాయి కదా, ఆ చివరికి వెళ్ళలేము. చెట్టు చివరికి వెళ్తే పడిపోతాం, కొమ్మలు ఇరిగిపోతాయి కదా. మనం వెయిట్ ఎంతవరకు కాస్తుందో అంతవరకు మాత్రమే మనం వెళ్ళాలి. అందుకని చెప్పేసి దోటితోటి కోసి, మా ఏరియాలో అయితే దోటి అంటారు, కొంతమంది చెక్కవ అంటారు. మళ్ళీ కామెంట్లో నాకు ర్యాంప్ వేసుకుంటున్నారు కొంతమంది. నాయన ఇది అది కాదు, ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు. అందరూ తెలుగు మాట్లాడినా సరే తెలుగులో స్లాంగ్లు బోల్డ్ ఉన్నాయి కదా. శ్రీకాకుళంలో ఒకలా మాట్లాడతారు, విజయనగరం ఒకలాగా, వైజాగ్ ఒకలాగా, అంటే ఏరియా బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. తెలంగాణ డిఫరెంట్ స్టైల్లో మాట్లాడతారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలవడం వల్ల అది పేర్లు మారుతున్నాయి. దానివల్ల కొంతమంది నాకు ర్యాంప్ వేస్తున్నారు. ఎవరు నాయన అది కాదు ఇది అని చెప్తున్నారు. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కాకపోతే మీరు కామెంట్ చేయడం మంచిదే, చెయ్యండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే నాకు కూడా తెలుస్తుంది కదా మీ ఏరియాలో ఎలా అంటారు అని. లేదంటే నాకు కూడా తెలియదు, తెలుసుకోవడం మంచిదే. ఒకవేళ మీ ఏరియా వస్తే నేను ఆ పేరుతో పిలడానికన్నా పనికి వస్తుంది. జాగ్రత్తగా కోస్తున్నాను. ఈ చెట్టు చివరిని సిట్టింగ్ సరిగ్గా లేదు. ఎందుకంటే ఒక కాలు ఒక రెబ్బ మీద, నేను ఒక రెబ్బ మీద కూర్చొని ఉన్నాను. సిట్టింగ్ సరిగ్గా లేక సరిగ్గా కొయ్యట్లేదు. మా నాన్నగారు అంటున్నారు, బుల్లెట్ వేసుకుని బయట ఊరి మీద తిరగడం కాదు, అప్పుడప్పుడు ఒళ్ళు కూడా వంచాలి, ఒళ్ళు వంచకపోతే తిండేలకు వస్తుంది, పని చేయండి, బద్దకించకండి. రోడ్డు ఎక్కినప్పుడు ఏమో నీట్గా రెడీ అయిపోయి హీరోలాగా రెడీ అయిపోయి వెళ్ళండి, పర్వాలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే ఒళ్ళొంచి కష్టపడండి అని చెప్పారు. ఆ విధంగా పనిచేస్తున్నాం. కోసిన కాయలన్నీ చెట్ల కింద వేసేస్తాం, ఎందుకంటే జీడ ఆరాలి. ఇవన్నీ కోసినవే, ఈరోజు కోసినవే. ఇవి ఒక 2 or 3 అవర్స్ అయిపోయిన తర్వాత ఇవి క్రేట్లోకి షిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే జీడ ఆరకపోతే కాయ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ చూసారు కదా, ఇన్ని కాయలు వచ్చినాయి. సుమారు నాకు తెలిసి ఈ 3 చెట్లకు ఒక 15-20 క్రేట్లు రావచ్చు అని అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. ఎన్ని వస్తాయో చూడాలి. ఇవన్నీ క్రేట్లకి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే క్రేట్లలోనే వేస్తేనే సేఫ్గా వెళ్తాయి, కాయలు అవి చిదిగిపోకుండా. చూడండి, ఈ విధంగా ఇన్ని కాయల కోసం బాక్స్లో పడేసి నా బాక్స్లో పడితే పోయా. చాలా మోటుకులేరు లేదు. తిక్కలు వద్దన్నావు కదా. ఎండలో పెట్టాక మళ్ళీ ఇడ్లు వెళ్ళిపోతుంది. మా రాంబాబాయ్ ఆటో వేసుకొచ్చాడు. అసలు ఒళ్ళు వంగదు ఈరోజు ఏమో, కానీ ఇది మూడు బాగుంది, సాయం చేస్తున్నాడు బాబాయ్. ఎందుకంటే అలా ఆటోలో కూర్చొని ఆటో తోలడం
ఈ పనులే తప్ప చేయలే పనులన్నీ కొంచెం తెలీదు. అయినా సరే ఈరోజు ఎండ ఒకటి బాగా కాయడం వల్ల లేట్ అయిపోతుంది, ఆకలేస్తుందంట. అందుకని చెప్పి సాయం చేస్తున్నాడు. చూడండి బాగా అంటే సాయం చేయకపోతే ఏమవుతుందంటే ఒక అరగంట లేట్ అవుతుంది. సాయం చేస్తే కొంచెం తొందరగా వెళ్తాం. ఆల్రెడీ టైం ఏమో 2 దగ్గర అవుతుంది. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఎప్పుడు తొందరగా కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళి భోంచేద్దామని ఉంది. ఎందుకంటే ఈరోజు సండే అయితే ఇంటి దగ్గర నాన్ వెజ్ ఉంటుంది కదా, గట్టిగా కొట్టొచ్చని ఎదురు చూస్తున్నాం. ఇక్కడ పని చూస్తే అవ్వట్లేదు. మా వాడు అటు ఇటు టచ్చలు కొడుతున్నాడు. చూడండి ఈ విధంగా మోటార్లు ఇప్పుడు ఇచ్చిన పర్లేదా? పర్లేదా? ఇంతేనా పడుతుందా ఇంకా? దీనికి ఇక్కడ పెంచాలి ముందు, దీని మీదకి వేసేసాం అనుకో సరిపోండి. అది లేకపోతే ఇక్కడ జరుపు సరిపోతాయా? ఇది చూడది మీదకి లేపేది అలా కాయ దాని మీదకి వేసే, దీని మీద వేయం కదా. కాయలు అంతే అలాగే కిందనేంటి అది నిమిషాలు కదా మళ్ళీ మనం ఇది ఫుల్ ఉన్నది. చాలా చాలా మళ్ళీ రన్నింగ్లో గోతులో పడిపోతాయి. ఓకే కూర్చో కూర్చో, ఆ రాడ్ మీద కూర్చో. రాడ్ మీద అలక్కాడు కంగరే ఉందని మిగిలిపోతే ఇంకో ట్రిప్ వస్తాం. దాని గురించి వాళ్ళ గురించి లేట్ అయిపోతుంది. ఇంకొలిపి మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఏమైంది? ఏం లేదు. సిట్టింగ్ అయిపోతా చూసుకో. కాదు డోర్ వేసేసి బొక్కలో పోసేద్దాం కాయలు. ఎందుకు ఆ కాయ చూడు. కాదు బాక్స్ వేసుకోపోతాం, మిగతా కాయలు కాలిపాకు చేద్దాం. కంగరేం లేదు, గొప్ప దూరం అయితే కానీ వేసేమా వీటి మీద వేసిపోవచ్చు. అప్పుడు మీరు తెచ్చిస్తే వేస్తాను. రాము హలో అది వేసి అప్పుడు ఎత్తు ఇదమ్మా. కాదు అనియా వేసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఆ బాక్స్ 5 బాక్స్ని ఆ బాక్స్లో ఒకసారి వేసుకొచ్చాను. బళ్ళు ఉన్నాయా బైక్లో? మా బళ్ళు ఉన్నాయి. అంతేనా? ఉన్నాయి. ఖాళీ ఉంది, ఈ కేటు ఖాళీ ఉంది.